మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ లో సెకండ్ మాడ్యూల్ ఏం చేశారంటే, మన డిజిటల్ మార్కెటింగ్ లో సెకండ్ మాడ్యూల్ వచ్చేసి రియల్ టైమ్ లో డొమైన్ ఏంది, హోస్టింగ్ ఏంది, వాళ్ళ బిజినెస్ ఒక రిక్వైర్మెంట్ తగ్గట్టు ఓకేనా వెబ్సైట్ నేమ్ ఎలా చూస్ చేసుకోవాలి, ఆ బ్రాండ్ నేమ్ అనేది ఎలా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ మనకి infosys.com అనేది ఉంది, tcs.com ఉంది, wipro.com అనేది ఉంది, ITC ప్రొడక్ట్స్ సంథింగ్ ఏదో వెబ్సైట్ అనేది ఉందన్నమాట. అలాగే డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రాపర్ గా డొమైన్ నేమ్ అనేది ఎలా చూస్ చేసుకోవాలి. డొమైన్ నేమ్ ఉంటే సరిపోదు ఓకేనా, లాంగ్ జర్నీలో మనం సస్టైన్ అనేది ఎలా కావాలి, కరెంట్ మార్కెట్ తగ్గట్టు ఎలా తీసుకోవాలి, ఫ్యూచర్ మార్కెట్ అనాలిసిస్ అనేది ఎలా చేయాలి, ఇదంతా మీకు డొమైన్ సెలెక్షన్ లో చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ అంటే సెకండ్ మాడ్యూల్ అనే సెకండ్ వన్ వచ్చేసి హోస్టింగ్ పార్ట్ అనమాట. హోస్టింగ్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ సార్. సింపుల్ గా డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, క్లయింట్ కు ఒక రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్రాపర్ గా మనం ఎలాంటి హోస్టింగ్ తీసుకోవాలి. 500 హోస్టింగ్ వస్తుంది, 1000 రూపాయల హోస్టింగ్ వస్తుంది, సంవత్సరం మొత్తం కలిపిన 5000 రూపాయల కంటే ఎక్కువ దాటది అనమాట. డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్, ప్రాపర్ డొమైన్ హోస్టింగ్ అనేది ఎలా తీసుకోవాలి ఓకేనా. సో ప్రాపర్ గా డొమైన్ ని హోస్టింగ్ అనేది ఎలా కలపాలి, కలిపిన తర్వాత మనం ఎలాంటి ఎగ్జిక్యూషన్ అనేది ఎలా తీసుకోవాలి, అంటే ప్రాపర్ ఎగ్జిక్యూషన్ స్టెప్స్ ఏంది. సో ఒక దగ్గర డొమైన్ తీసుకొని, ఒక దగ్గర హోస్టింగ్ తీసుకొని ప్రాపర్ గా ఎలా సింక్ అనేది చేయాలి, దాని లోపల సాఫ్ట్వేర్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలో చాలా డీటెయిల్ గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఓకేనా. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే వాట్సాప్ లో హాయ్ అని 7995998005 మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.